जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय माता जय माता ओम शक्ति आदि पराशक्ति की जय अखिलांड कोटि ब्रह्मांड नायक की जय न गुरुरधिकं तत्वं न गुरुरधिकं तपः तत्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। హిందూ సనాతన ధర్మంలో ఎందరో ఋషులు ఎందరో గురువులు, అందులో మన గురువులైనటువంటి శ్రీ శ్రీ త్రినాథ్ గురూజీ గారి కరచరణములకు నమస్కరిస్తూ తల్లి జగన్మాత బిందు త్రికోణ తదారయుగ్న తన్మస్త్రదళ సంయుత షోడశారం కృత త్రిభువరయుతం పరిత చతుర్ద్వారః శ్రీచక్రమే ఉదితం పరదేవతాయః त्वां गौरी त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी। నా హృదయ నివాసి జగన్మాత మన అందరి అమ్మ కరచరణములకు నమస్కరిస్తూ కార్యక్రమాన్ని పెడదామమ్మా. కరెక్ట్గా 8:15 అయింది టైం అండి. ఒక 20 నిమిషాల్లో నేను ముగిస్తాను. 9వ తులకున్న కార్యక్రమం యథావిధిగా అయిపోవాలి. ముందుగా ఒక పాట, ఒక మహనీయని మాట. ఇవాళ మీనాక్షి అమ్మవారి యొక్క కథ ముగింపు లఘువుగా ఓం శక్తి. నాకెంతో ఇష్టమైనటువంటి పాట అమ్మ మీద. మధుర మీనాక్షి అమ్మవారు ఎలాగైతే ఆది శంకరాచార్య గారు ప్రశాంతమయ్యేటట్లు చేశారు, ఆమె శ్రీచక్రములో కొలువుదీరిందో ఈ పాట కూడా అమ్మకంత ప్రశాంతంగా ఉంటుంది. నాకెంతో ఇష్టమైనటువంటి పాట. ఓం శక్తి. ఓం శక్తి. తనువు నీది అమ్మ మనసు నీది, తనువు నీది అమ్మ మనసు నీది, తనువు నీది అమ్మ మనసు నీది, తనువు నీది అమ్మ మనసు నీది. నాదంటూ ఏమియూ లేని వాడను, నాదంటూ ఏమియూ లేని వాడను, ఏమి వాడలేని పేదవాడను, ఏమి వాడలేని పేదవాడను, పేదవాడను పేదవాడను. చదువు నీదే అమ్మ మనసు నీదే, చదువు నీదే అమ్మ మనసు నీదే. ఈ జన్మ నాకు నీవు బహుమతిగా ఇచ్చావు, ఈ జన్మ నాకు నీవు బహుమతిగా ఇచ్చావు, ఈ జన్మ నాకు నీవు బహుమతిగా ఇచ్చావు, ఈ జన్మ నాకు నీవు బహుమతిగా ఇచ్చావు. జీవిత పరీక్షలు గెలుపొందామన్నావు, జీవిత పరీక్షలు గెలుపొందామన్నావు. ఈ సాయం లేనిదే గెలవలేనమ్మా, ఈ సాయం లేనిదే గెలవలేనమ్మా, ఈ సాయము లేనదే గెలవలేను అమ్మా, ఈ సాయము లేనిదే గెలవలేనమ్మా. అనుకుందే యోగ్యతలు నాకు నీవు ఇవ్వమ్మా, అనుకుందే యోగ్యతలు నాకు నీవు ఇవ్వమ్మా. చదువు నీది అమ్మ మనసు నీది, చదువు నీది అమ్మ మనసు నీది. నాదంటూ ఏమియూ లేని వాడను, నాదంటూ ఏమియూ లేని వాడను, ఏమి వాడలేని పేదవాడను, ఏమి వాడలేని పేదవాడను, పేదవాడను.
పేదవాడను నాలుక వీణపై నీ నామం పలకాలి 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 నా హృదయ పీఠములో నీవెప్పుడు నిలవాలి 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 నీతోనే క్షణం క్షణం నాకు గడిచిపోవాలి నీతోనే క్షణం క్షణం నాకు గడిచిపోవాలి నీవిచ్చిన ఈ జన్మ సార్థకం కావాలి నీవిచ్చిన ఈ జన్మ సార్థకం కావాలి నీవే అమ్మా మనసు నీవే కరుణ నీవే అమ్మా మనసు నీవే నాదంటూ ఏమియో లేని వాడను నాదంటూ ఏమీయో లేనివాడను ఏమివ్వలేని పేదవాడను నీకేమీ వాడలేని పేదవాడను పేదవాడను నేను పేదవాడను పేదవాడను పెద్ద పేదవాడను పరాశక్తికి అమ్మవారే మన దగ్గర ఉండగా మనం పేదవాళ్ళేమమ్మా. ఈ పాట రాసినటువంటి వారమ్మా ఎదురుపాక గాయత్రి గారు. ఆయన ఘాట్ గారు విశ్వనాథ్ గారు రాశారు. ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవంతుని యొక్క తత్వానికి కానీ మనం రాగలిగితే మన నాలుక ఎప్పుడు కూడా అమ్మ 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 అనేటువంటి పిలిపే ఉండాలి అనే తపనతో రాశారు. అలాగే రెండవది మహనీయుని మాట అంటే రాత్ గురూజీ గారు రచించినటువంటి కొన్ని పాటల్ని కొన్ని సూక్తుల్ని ఆయన ప్రసారం చేయమని వారు అడగడం జరిగింది. ఎందుకంటే ఈ వీడియోని ఎంతో మంది చూస్తున్నారు, ఫేస్బుక్లో కానీ వీటిల్లో కానీ చాలా చూస్తున్నారు. 100 మంది 150 మంది సరే పైగా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మంచి విషయం అందించాలి, ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి మాట. కానీ ఈ రోజునమ్మా రమణులు వారు ఒక మాట చెప్తున్నారు. రమణ మహర్షి అంటే అమ్మ మహానుభావుడు, ఏం అనుమానం లేదు. ఆయన తెలియనటువంటి వారే లేరు. ఆయన ఒక మాట ఏం చెప్తున్నారో చూడండి. కర్మ అనుభవించాలే కానీ నిందించి ప్రయోజనము లేదు అని చెప్తున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోండమ్మా, ఈ రోజు మీ బాధలకి, దుఃఖాలకి, కష్టాలకి, శరీర రోగాలకి మీరు అందుకునేది అందుకోలేకపోవడానికి పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ఫలితము గ్రహస్థితులుగా మన దగ్గర ఉంటూ మన బాధ పెట్టేటువంటి కర్మ సిద్ధాంతమే తప్ప మన నమ్మినటువంటి దేవుడు ఎప్పుడూ అన్యాయం చెయ్యడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏం దొరకమ్మ 1994 నుంచి సేవ చేస్తున్నాను, ఏం బాధ, అసలు ఉన్నావా లేదా, ఈ బాధ లేదు అని నూరు వాయిదాలైనటువంటి అమ్మవారిని అంటాం. అదే అమ్మవారికి ఎదుకొచ్చి వారు సన్నాసిగా ఈ బాధల కారణం ఫలానాగా చెప్పింది అనుకోండి, మనం ఉంటామా? కానీ ఉంటాం. కర్మ సిద్ధాంతం, ఈ కర్మల మీదే అన్నీ ఉన్నాయి. అందుకనే ఈ కర్మ అనేటువంటిది ఒక బాధ. ఇప్పుడు చూడండి, నాకు ఏది నడుస్తుంది, ఈ బాధ మధ్యాహ్నం నుంచి నా శరీరంలో ఒక రకం నీరసం, చాలా ఇబ్బంది పెడుతుంది. భోజనం కడుపు నిండా తిందామంటే తిండి కూడా అరుగుతులే. చూసారా ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. అలా మా ఫ్రెండ్స్ కొంతమంది లివర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి అడగరా బాబు ముందు లివర్ చెక్ చేయించుకోమన్నారు. 550 రూపాయలు పెట్టి లివర్ చెక్ చేసుకుంటే అన్ని నాకు ఎవరు నన్ను అన్ని నాకు చూసారా.
తిందామంటే ఆకలేస్తలే, తింటే అరుగుతులే. ఇక్కడ ఒక రాయి పెట్టేసినట్టు ఉంటుంది. కానీ దీనికి కారణము మహానుభావుడు, మన ఫ్రెండ్ ఎవరినైనా శని మహారాజ్. పెట్టినప్పుడు బాగా ఎంతకాలం పెడతారు, టేక్ ఇట్ ఈజీ. అందుకని ఏమంటున్నాడు ఆయన, దాని నుంచి తప్పించుకోవాలని చూస్తే ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా అనుభవించవలసి ఉంటుంది అని రమణుల వారు చెప్తున్నారు. ఇందుకు మనకు కలిగేటువంటి బాధల్ని భరాయించలేక సాగు అనేటువంటిది న్యాచురల్గా రావాలి. మనం కావాలని బలవంతంగా ఈ బాధలు, కష్టాలు, దుఃఖాలు భరాయించలేక బలవంతంగా ఒక మందు తాగు, ఒక యంత్రం తాగు, ఒక పట్టాల కింద బొర్రెట్టు, ఒక ఊరేసుకొని చచ్చిపోతే ఈ జన్మలో అనుభవించవలసినటువంటి కర్మని అనుభవించకుండా వచ్చేవారు ఎదవా అని దానికి వడ్డీ వేస్తారు. యథార్థం. ఎందుకంటే అమ్మా, బలవన్మరణము మహాపాపం. మనం మామూలు చేతులతో చేసే పాపానికన్నా, నోటుతో చేసేటువంటి పాపానికన్నా, ఒకళ్ళని కాపురం కూల్చేసేటువంటి పాపాల కన్నా, ఒకళ్ళు మోసం చేసేటువంటి పాపాల కన్నా నీవు వెన్ను చూపి చనిపోతే ఈ పాపము ఘోరాతి ఘోరమైనటువంటి పాపం. అందుకే ఈ పాపాలు అనుభవించాలి, నువ్వు చేసినటువంటి తప్పుకి అనుభవించాలి. అందుకే కర్మ భాగం ఎంత ఉంటే అంత అనుభవించేయాలి. అందుకే రమణుల వారు క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆయన మహర్షే కదండి. మరి ఈ రోజున అరుణాచలం వెళ్ళారనుకోండి, ఎంతమంది వెళ్తున్నారు అరుణాచలం. ఆయన అక్కడే కదా తపస్సు చేశారు. ఆయన యొక్క తపస్సుకు ఎక్కడో విదేశాల నుంచి వస్తున్నారు ఆ అరుణాచలం. ఎందుకని పత్రులు మనం వెళ్ళకపోతున్నాం కాబట్టి ఆయన క్యాన్సర్తో చనిపోయాడు. ఆయన క్యాన్సర్ బాధపెట్టింది. శిష్యులందరూ కూర్చొని, స్వామి మీరు అలా బాధపడుతున్నారు కదా, రండి హాస్పిటల్కి వెళదాం అంటే రమణుల వారు వైద్యం చేయించుకోలే. ఆయన అన్నారట, ఒరే నాన్న, నా జన్మ కారణం అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను ఎందుకు పుట్టాను ఈ జన్మలోను? అదిగో పూర్వజన్మలో నేను చేసినటువంటి పాపము ఈ క్యాన్సర్ రూపంలో నన్ను పట్టుకుంది. ఈ బాధను నేను అనుభవించేయాలి. ఈ రోజు నీ బాధ నుంచి నేను తప్పుకున్నానా, మళ్ళా ఒక జన్మ ఎత్తాలి. ఇదే నాకు కడ జన్మ అవ్వాలి. సాక్షాత్తు రమణుల వారు చెప్తున్నారు. అందుకే కర్మ సిద్ధాంతం అంత బలమైందమ్మా. మన బాధలకి అన్ని ఎవరు అమ్మవారు కాదు, దేవుడు కాదు. వీళ్ళ కేవలము దేవుడు కేవలము టీచర్ లాంటి వాడు. మీరు బాగా చదువుకొని 10/10 వచ్చిందనుకోండి, మీ పేపర్ వాల్యూ చేసేటప్పుడు భగవంతుడు ఓహో 10/10 అంటే పుణ్యకార్యం. అలాగే 10/2 వచ్చిందనుకోండి పాపకార్యం. మరి భగవంతుడు ఏం ఫలాన్ని ఇస్తాడు? 10/2 వచ్చినోడికి 10/10 ఇచ్చినోడికి ఒకే ఫలితం వస్తుందా? రాదు. అందుకే భగవంతుడు కూడా మనం రాసినటువంటి ఈ యొక్క పేపర్లో ఉండేటువంటి ఫలాన్ని బట్టే మళ్ళా జన్మ. అది కుక్క జన్మ అవ్వచ్చు, మానవ జన్మ అవ్వచ్చు, ఎద్దు జన్మ అవ్వచ్చు. చాలాసార్లు చెప్తాను, మనలో పెట్టుకునే కుక్క చూడండి, ఒరే టామీ, రాము, తినవమ్మా, ఆకలిస్తుందా, ఇలా బిస్కెట్ లేదేటి అంటున్నావా లేదా? అదే ఈది కుక్క గొమ్మ ఎత్తులోకి చాచా ఈదికి పట్టిన దరిద్రం ఈ కుక్కలో అంటున్నావా లేదా? మరి ఈ కుక్కకి రోగం ఏంటి, ఆ కుక్క రోగం ఏంటి? అది పూర్వజన్మలో చేసిన పుణ్యం. ఏ జన్మైనా సరే. కాబట్టి కర్మ సిద్ధాంతము అంత బలమయంగా ఉంటుంది. ఈ బాధలకి, బెంగలకి, సుఖాలకి, దుఃఖాలకి అన్నిటికీ కారణం పూర్వజన్మలో మనం చేసుకున్నదే తిరిగి పేపర్గా వచ్చిందని గుర్తుపెట్టుకోండి. భగవంతుడిని దూషించవద్దు. నచ్చితే పూజించండి, లేకపోతే లేదు. చివరిగా ఎన్ని విషయాలు మాట్లాడి మీరు ఎలాగే అంటారమ్మా? 8:30 అయిపోయింది. ఒక 10 నిమిషాలు కార్యక్రమం ముగిస్తున్నాం. ముందుగా 64వ వీడియోని మీనాక్షి అమ్మవారి యొక్క చరిత్రను ప్రారంభించుకున్నాం.
ఇంతవరకు ఏదో అమ్మవారి కోసం చిన్ని చిన్ని మాటలు చెప్పడం తప్ప అమ్మవారికి ఉండేటువంటి ఎన్నో చరిత్రలో ఉండేటువంటి ఇతిహాసాలని ఇలా కంటిన్యూగా చెప్పుకోవడం ఇదే. కాబట్టి ఆ రోజున 64వ వీడియో ప్రారంభించేటప్పుడు అమ్మాయిని నేను పూర్తి చేయగలను లేదు అనే భారం అమ్మ మీద వేసి ముగింపు ఎంత ఘనంగా ఉండాలమ్మా అని నేను సంకల్పించుకొని ఈరోజు మనం ముగిస్తున్నాం. నా వీడియోను చూస్తున్నటువంటి యూట్యూబ్ వ్యూవర్స్ కానీ అలాగే ఫేస్బుక్ వ్యూవర్స్ కానీ మీ అందరికీ ముగింపులో నేను చెప్పేది కథకి మూలం ఏమిటి అనేటువంటిది మీకు తెలియాలి. కాబట్టి లఘువుగా 5 నిమిషాలు. ఎందుకు మనం ఈ కథను ప్రారంభించామంటే మీనాక్షి అమ్మవారు ఆ రోజుల్లో మొదలలో నిశాచర సమయంలో మనుషుల్ని తిరివేయడం మొదలుపెట్టింది. కాబట్టి ఆ దేశపు రాజు అమ్మవారిని అనేక రకాలుగా కట్టడి చేయాలనే ప్రయత్నం చేసి చెయ్యలేక రాజు శాసనంగా సాయంత్రం 5 అవుతుందో అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోవాలి, చావైనా రేవైనా పప్పైనా పురుడైనా పుట్టుకైనా మళ్ళా తెల్లారుజామున 5 గంటలకి అని రాజ శాసనం చేసి కూరుకున్నాడు. ఆయన ఏమీ చెయ్యలేక. ఎందుకని అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ ఎవరు కనపడితే వాడిని తినేసేది. అయ్యో ఆంజనేయుడి సత్సంగం నడుపుతున్నాడు, పాపం ఇంతమందికి ఆనందింపజేస్తున్నాడు, నా బిడ్డ అని ఊరుకునేది కాదు. ఆంజనేయుడి ఎదురైతే చక్కగా తినేయడమే, ఏం అనుమానం లేదు. ఇది విషయం. అందుకు పరమేశ్వరుడి యొక్క అంశతో ఆదిశంకరులు జన్మించి కొన్ని కార్యాలు చేస్తూ 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 ఆ మొదట మీనాక్షి అమ్మవారు ఉండేటువంటి ఆ గ్రామానికి ప్రవేశించిన తర్వాత అమ్మలో ఉండేటువంటి ఈ తామసిక శక్తి అమ్మకు తగదు అని ఆనాడు పాండ్యరాజుని ఆశీర్వదించి మీనాక్షి అమ్మవారి యొక్క గుడిలో ఆయన ఉండటం జరుగుతుంది. అదిగో పాండ్యరాజు ఎంతో బాధతో ఈ భీమ సన్యాసి పొత్తనికి చచ్చిపోతాడు, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంటలేదని బాధతో గుళ్ళో పెట్టి తలుపేసేసి పాండ్యరాజు తిరిగి నగరానికి వెళ్ళిపోవడం జరిగింది. అదిగో ఈ గుళ్ళో అమ్మవారు ఆ శంకరాచార్య గారు అనేక రకములైనటువంటి వాదనలు చేసుకుంటూ శంకరులు ఆనందింపజేస్తూ ఆ అమ్మవారిని ఇదిగో ఇలాంటి అద్భుతమైనటువంటి శ్రీచక్రములో బంధించేస్తాడు. శ్రీచక్రం అంటే ఇది నిత్యము పూజించుకునేది. దీని యొక్క రిలేషన్ అమ్మవారికి దీనికి ఎంతో ఉంటుంది, మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ గెలుపు అయిన తర్వాత అమ్మవారు నేను నెగ్గానని అమ్మవారు, ఆదిశంకరులు నెగ్గారని ఆదిశంకరులు అనుకోవడము, సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి తీర్పు చెప్పడము, ఆ తీర్పులో అమ్మవారిని శంకరుడు ఎలా నిశాచర సమయంలో ఉండేటువంటి శక్తిని చేసి ఈ శ్రీచక్రంలో ఎలా బంధించారు అనేటువంటి విషయాన్ని శంకరులు తెలియచేయడము, అమ్మవారు ఆనందపడిపోతాము. 3 కోట్ల మంది దేవతలు ఆ రోజున ఈ తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటే అమ్మవారు శంకరుల యొక్క తీర్పుకి ఆనందపడి తనలో ఉండేటువంటి తామసిక శక్తి అంతా పోయి ఈ శ్రీచక్రములో కొలువైన తర్వాత దేవతలందరూ కూడా పుష్ప వర్షం కురిపిస్తారు. అమ్మవారు అలా కొలువు తీరింది. అక్కడికి మనం టోటల్ ఈ కథ యొక్క సారాంశం. ఇప్పుడు మిగిలిపోయింది ఎవరయ్యా అంటే పాండ్యరాజు. మరి పాండ్యరాజు ఆ రోజుని శంకరాచార్యులు గారు ఎవరికి 14, 13, 15 ఏళ్ళు బాలుడు అక్కడ. నాకులాగే 50, 60 ఏళ్ళు వచ్చినటువంటి సన్యాస చేరిన కుర్రోడు, అమ్మతో పరిహాసమా కదా, మరి కూర్చున్నాడు, మెప్పించాడు కదా. అప్పుడు ఈ పాండ్యరాజు తెల్లవాళ్ళు కూడా అమ్మ నిద్ర పట్టక దేదీప్యమానంగా ఎగిపోతున్నటువంటి ఆ యువ శంకరులు తెల్లవారితే చనిపోతాడు, ఇలా ఎందరూ ఉసురుని నేను పోసుకోవాలి, ఈ దేశానికి రాజైనటువంటి నేను ఈ ప్రజలను కాపాడలేకపోతున్నాను, ఇక నేను ఈ సాగులకి సాక్షిగా ఉండకూడదు, ఒకవేళ ఆయన కానీ మరణిస్తే నేను మరణించాలి అని
ఆ అంతఃపురములో తెల్లవారులు పాండ్యరాజు అనుకుంటున్నాడు. అదిగో సడన్ గా దేవాలయంలో ఉండేటటువంటి గంటలు వాటి అంతటవి మోగగానే, అంటే సమయం అప్పుడు తెల్లారిపోయింది కదండి, మన కథలో మనం చెప్పుకుంటున్నాం. అదిగో పాండ్యరాజు గుడిలో ఏదో జరిగిందని చెప్పేసి ఆయన పరుగు 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 మీనాక్షి అమ్మవారి దేవాలయానికి బయలుదేరతాడు. ఒంటి మీద బట్ట ఉందో కింద పంచి ఉందో కూడా చూసుకోకుండా ఎంతో ఆతృతతో మీనాక్షి అమ్మవారి యొక్క దేవస్థానానికి రాజు బయలుదేరితే, రాజు వెనకాల రాణులు, రాణుల వెనకాల పరివారము అందరూ కూడా పరిగెట్టి మీనాక్షి అమ్మవారి యొక్క గుడి దగ్గరికి వస్తారు. అప్పటికే అయ్యవారులు అమ్మవారిని మేలుకొల్పాలని, సుప్రభాతం చేయాలని అప్పుడే గుడి తలుపులు తెరవడానికి అయ్యవారులందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. అని సన్నివేశం. అదిగో ఆ గుడి తలుపులు తీయగానే అంటమ్మా, ఆ తలుపులు అలా తీయగానే వీళ్ళందరూ కూడా ఆశ్చర్యులకు లోనైపోతున్నారు. ఎందుకని? ఎప్పుడైతే గుడి తలుపులు తీశారో అదిగో ఎదురుకుండా అమ్మవారు ప్రత్యక్షమై ఉన్నది ఒక పక్కన. అదిగో ఒక పక్కన పరమేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. ఒక పక్కన పరమేశ్వరుని యొక్క గణములన్నీ కూడా నిలబడి ఉన్నాయి. ఒక పక్కని దగ శోభానమాయంగా మెరిసిపోతున్నటువంటి శ్రీచక్రం యొక్క కాంతుల దేవాలయం అంతా కూడా వెలజిల్లుతున్నది. ఇది వాళ్ళందరూ చూశారు. అక్కడ వెంటనే పాండ్యరాజు పరుగు వచ్చి యువ సన్యాసి అయినటువంటి ఆది శంకరాచార్య గారి పాదాల మీద పడిపోయాడు. చూసారా? మరి అక్కడ అమ్మవారు ఉంది, అమ్మవారి మీద పడాలిగా. అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన మీద పడాలిగా. సో ఏం చేశాడు ఆయన? ఒక గురుస్థానంలో ఉండేటువంటి శంకరుల యొక్క పాదాల మీద పడిపోయాడు. స్వామి, మీరు బతికే ఉన్నారా? నాకు అకాల మరణం లేకుండా చేశారా? నేను ధన్యుడిని స్వామి అని ఆ యొక్క గురువు యొక్క పాదాలు పట్టుకున్నాడు. అందుకే గురువు ఎంత గొప్పవాడో చూడడం. దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళకే, దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక గురువు నచ్చడు. ఏమీ అనుమానం లేదు. మనకు బోధ చేసినటువంటి గురువు, మనకు విద్య నేర్పినటువంటి గురువు, మనకు వైద్యం నేర్పినటువంటి గురువు, మనకు లైన్లు నేర్పినటువంటి గురువు, మనకు తాజీ పని నేర్పినటువంటి గురువు, ఈ గురువులు ఇష్టపడతాం కదా. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ దేవతలు అందరూ కూడా గురువు తర్వాతే. మరి అటువంటిప్పుడు గురువునే పట్టుకోవచ్చు కదండి, దేవతలను వదిలేసి. నిజమే, నువ్వు పరిపూర్ణంగా గురువుని నమ్మితే నువ్వు నమ్మినటువంటి దేవతలు మే ఐ హెల్ప్ యూ అని వస్తారు. చెప్తాను ముందు రోజుల్లో. కాశీ రహస్యము అనేటువంటి దాంట్లో ఒక గురువుని సేవించడం వల్ల కాశీలో దేవతలు అందరూ వచ్చారు ఆయన దగ్గరికి. వెళ్ళిపోమని చెప్తాడు ఆయన. అలాగా స్వామివారిని నమస్కారం చేసి ముందుగా అమ్మవారిని కళ్ళారా చూస్తూ, తల్లి అమ్మ జగన్మాత, నీ యొక్క సాత్వికమైనటువంటి రూపాన్ని నా కళ్ళతో నేను చూస్తాలేని అనుకోలేదు తల్లి. ఎందుకంటే పాండ్యులకి మీనాక్షీదేవి ఆడపడుచు, అంటే ఆడపడుచు కింద చూసుకునేవారు. ఆమెకు బుద్ధి బాగున్నప్పుడు ఇంటికి వెళ్ళి ఆడపడుచులకు సలహా చెప్పేది. ఒరే పాండ్యరాజు, నువ్వు పని చేయి, నువ్వు ఇలా చేయి, ఇంక ఈ రోజు యుద్ధానికి వెళ్ళు, ఈ రోజు వెళ్ళొద్దు అని చక్కగా ఆమె చెప్పేది. మరి ఇలా నిశాచర సమయంలో అలా అయిపోయేది. అలాగే నీ యొక్క సాత్విక రూపాన్ని నేను కళ్ళారా చూస్తాను అనుకోలేదమ్మా అని అమ్మవారి పాదాల మీద పడి, అలాగే పరమేశ్వరుని యొక్క తండ్రి, ఈ రోజు నీ యొక్క దర్శన భాగ్యము నాకు కలిగించారా తండ్రి అని పాండ్యరాజు అమ్మవారి మీద, ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క కాళ్ళ మీద పడి కంటి నీటి ధారతో అభిషేకం చేసేస్తాడు. ఎందుకంటే ఆయన మనసుకి ఒక రకమైనటువంటి ఆనందంతో ఊగిపోయినప్పుడు కంటి నుంచి నీళ్లు వస్తాయి. చూడండి, మీరు ఎక్కడైనా ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు
ఆ విగ్రహంలో ఉండేటువంటి పవర్ ఇలా బయటకు వస్తున్నప్పుడు ఆ పవర్ మన శరీరాన్ని తాకితే కళ్ళమ్మట నీళ్లు వస్తాయి, ఉగురుపాటు కలుగుతుంది. తిరుపతి వెళ్ళండి, మొదటి బొమ్మ దర్శనాన్ని దగ్గరికి వెళ్ళండి, కళ్ళమ్మటి నీళ్ళు జల 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 రాలతాయి. 7 బొమ్మల అవతల సామాన్యమైనటువంటి దర్శనం. మొదటి బొమ్మం దగ్గర దర్శనం ఉంది, 10,000 కడితే మొదటి బొమ్మం దగ్గర దర్శనం. శ్రీవాణి దర్శనం అని ఉంటుంది, మనిషికి 10,000 మొదటి బొమ్మ. లేదు రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, వీళ్ళందరికీ ఆ మొదటి బొమ్మ దగ్గరికి వెళ్ళి స్వామి వారిని చూడండి. నా అదృష్టం పోతే నాకు ఒక్కసారి అవకాశం వచ్చింది, కళ్ళమ్మట నీళ్ళు జల జల రాలుతాయి. ఎందుకు రాలి? ఆ స్వామిలో ఉండేటువంటి పవర్ మన హృదయాన్ని టచ్ అవుతుంది. పవర్ ఎప్పుడైతే హృదయం టచ్ అవుతుందో ఈ శరీరం ఆనంద బాష్పాలకు లోనైపోతుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క తేజస్సు, అయ్యవారి యొక్క తేజస్సు, శంకరుని యొక్క తేజస్సు, శ్రీచక్రం యొక్క తేజస్సు అక్కడ అందరినీ ఈ తాగుతుల్లోకి ఎవరి మట్టికి వాళ్ళు అలా మైమరిచిపోయి ఉండిపోతున్నారు స్వామిని చూసి. అదిగో ఇంత తన్మయత్వములో ఉన్నప్పుడు పరమేశ్వరుని యొక్క నోటి నుంచి ఒక మాట వచ్చిందట. అంటున్నాడు, నాయనా పాండ్యరాజ, ఇక నీకు ఆవేదన పడవద్దు. మీ ఇంటి ఆడపడుచుని ఆది శంకరాచార్య గారు ఇదిగో శ్రీచక్రములో తన యొక్క తపశక్తిని ధారపోసి ఉగ్ర బీజాలను తొలగించి సాత్వికమైనటువంటి ఈ శ్రీచక్రంలో అమ్మవారిని కొలువు తీర్చాడు. కాబట్టి నీకు భయం లేదు అని చెప్పుతూ శంకరుడు ఒక్క మాట చెప్తున్నాడమ్మా, వినండి. అందుకే యంత్రాలు ఎన్నున్నప్పటికీ కూడా ఉగ్ర బీజాలతో ఉన్న యంత్రాలని ఇళ్లలో పెట్టుకోకూడదు. అందులో ఏ బీజం ఉందో తెలియదు. శంకరుల వారు మనకి పోత పోసినటువంటి ఈ శ్రీచక్రం చూడండి, చక్రాలు, రేఖాలు, గణితాలు, బిందుస్థానం ఉంటుంది తప్ప ఎలాంటి మంత్రము కూడా ఉండదు. మరి దీనికి శక్తి ఎలా వచ్చినది? నేను ఆ రోజున చెప్పాను, ఆట ఆడేటప్పుడు ప్రథమ స్థానంలో ఏ దేవతల యొక్క శక్తిని కూర్చోబెట్టాడో, ఏ చక్రంలో ఎలాంటి దేవతల యొక్క శక్తిని కూర్చోబెట్టాడో, శంకరులు చేసినటువంటి శక్తి, దేవతల యొక్క శక్తిని ఈ ఆ కోణాలు నిక్షిప్తం చేయబట్టి ఈ శ్రీచక్రానికి అంతటి ప్రామాణ్యత కలిగి ఉంది. అందుకే ఇప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఏమి అమ్మవారి భక్తులుగా ఉన్నట్టయితే ఒక శ్రీచక్రం ప్రతి ఎంట ఉండాలి. ఏం చెప్తున్నాడో చూడండి. ఈ శ్రీచక్రాన్ని ఎవరన్నా దర్శించిన, నమస్కరించిన, మనసారా ఇంట్లో ఇంత కుంకుమ జల్లి పూజ చేసినా కూడా యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, దీక్షలు చెయ్యకపోయినప్పటికీ కూడా అమ్మ కృపతో న్యాయపరమైనటువంటి కోరిక, అర్హత కలిగినటువంటి కోరిక మీకు ఏదైతే ఉందో మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఒక పుణ్యం రోజుని సెలెక్ట్ చేసుకోండి, ఒక శ్రీచక్రాన్ని తీసుకోండి, లలితా సహస్రనామాన్ని నేర్చుకోండి, ఆ సహస్రనామాన్ని చదువుతూ శ్రీచక్రం మీద కుంకుమ వేయండి, ఆ తర్వాత ఇంత బొట్టు తీసి పెట్టుకోండి. మీ మనసులో ఉండేటువంటి కోరిక శ్రీచక్రాన్ని చెప్పండి, తప్పకుండా 90% జరిగి తీరుతుంది విద్యని చేతుల్లోనే. ఇదే చెప్పాడు పరమేశ్వరుడు. ఇంతేకాకుండా అమ్మలోని తామసిక రూపము, రౌద్ర రూపము శ్రీచక్రము వలన ఎలాగైతే తీయబడినదో అనేక రకమైనటువంటి గ్రహ బాధలతో పడుతున్నప్పుడు ఈ నవగ్రహాలు కాకుండా పీడాగ్రహాలు, ఛాయాగ్రహాలు అని కొన్ని ఉండి మనల్ని పీడిస్తూ ఉంటాయి. అలాంటి గ్రహంతో బాధపడేటువంటి వారు ఈ శ్రీచక్ర అర్చన చేసినట్లయితే ఎలాంటి పూజ లేకుండా తొలగిపోతుందని సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి తెలియజేస్తున్నాడు. అందుకే ఈ శ్రీచక్రం ఎక్కడైతే ఉంటుందో మనసారా అమ్మవారు కొలువై ఉంటుంది. హిందుస్థానంలో ఈ చివరి స్థానంలో శివపార్వతులు కొలువు తీరి ఉంటారు అని అమ్మవారు, పరమేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి పాండ్యరాజు యొక్క పరివారాన్ని, వారి భార్యల్ని, అయ్యవారల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా దీవించారటండి. అందరూ ఆనందపడిపోతున్నారట. ఒక ఆది శంకరాచార్య గారి వల్ల ఈ రోజున సాక్షాత్తు దేవతల యొక్క దర్శనము మాకు ప్రత్యక్షమైందంటే ఎన్నో జన్మల సుకృతం అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా పరి విధములుగా ఆ స్వామికి పడి పలుకుతున్నారట. చివరిగా
అమ్మవారు అంటుందటమ్మా, నాయన శంకరాచార్య, లాస్ట్ మాట, నీ జన్మధన్యం, నీవు కారణ జన్ముడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి అమ్మా, గురువులు ఊరికినే రాదు, కారణ జన్ములు మాత్రమే గురువులు అవుతారు. డబ్బా గురువులు చాలామంది ఉన్నారు, అందుకు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇతను ఉపాసనాపరుడే డబ్బా గురువు అని మనం సెలెక్ట్ చేసుకోవాలి తప్ప భగవంతుడికి తప్పు కాదు. గురువు అంటే భగవంతుని యొక్క ప్రతినిధి. అమ్మవారు తనంతటి తాను రాలేక మనం చేస్తున్న ఉపాసనకి తన దగ్గరికి తీసుకోవడానికి ఒక గురువును పంపుతుంది. అందుకే అమ్మవారు నాతో పాచికలాడినటువంటి ఈ సమయమే నీకు కైవల్యం ప్రాప్తించింది. కైవల్యం అంటే ఏంటి తల్లి? మళ్ళా పుట్టకల్లే. కైవల్యం సామాన్యులకు వస్తుందమ్మా, ఎంతో సాధన, ఎంతో ఉపాసన ఉండాలి. కైవల్యం అంటే అది మళ్ళా పుట్టుకలేదు. కాబట్టి ఏం వరం కావాలో కోరుకోనాయినా అంత చివరగా అర్హరా. మనమైతే ఏం కోరుకుంటాం చూసారా? డబ్బటండి. ఇన్ని మాటలు చెప్పినా జన్మ వద్దని అని కోరుకుంటానని అంటున్నాడా? క్యాష్ 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 అంటున్నాడు చూడండి. కాబట్టి మనమైతే అలాగే కోరుకుంటాం. అమ్మ ముగిలినంత క్యాష్, ముగిలినటువంటి బంగారం నువ్వు ఇచ్చినట్టయితే దాంతో నేను చచ్చిపోతానని చెప్పి అని అడుగుతాం. కాబట్టి అప్పుడు శంకరులు అంటున్నారు, తల్లి నాకు ఏ వరము వద్దు, నా నోటు వెంట పలికేటువంటి ప్రతి శ్లోకములో నీవు ఉండి నా స్తోత్రాలు ఎవరైతే చదువుతున్నారో, గానం చేస్తున్నారో, ప్రచారం చేస్తున్నారో వాళ్ళ జన్మ ధన్యమయ్యేటట్టు చెయ్యి తల్లి అని కోరుకున్నటువంటి ఎంత గొప్ప కోరిక. ఆయన స్తోత్రాలు, శంకర్ రచించినటువంటి స్తోత్రాలు పారాయణ చేస్తే చాలట ఆ అమ్మవారిని ధన్యమయ్యేటట్టు చెయ్యమని అడిగి చివరిగా, తల్లి జగన్మాత నా శరీరం ఎప్పుడు ఎక్కడ ఎలా పతనమైనదో ఎవరికి అంతుపట్టినట్టు విధంగా దీవించి నీ పాదాలలో నన్ను శరీరంతో పాటు కలుపుకో తల్లి అని అడిగారు. శరీరంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళగలమంటే ఎవరన్నా? నో, కట్టిక్కడే ఉండాలి, ఆత్మ మాత్రం వెళ్తుంది. అందుకే ఆది శంకరులు 4 పీఠాలు స్థాపించినప్పటికీ నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం వరకు ఎక్కడ ఆది శంకరాచార్య యొక్క సమాధి లేదు. ఆయన 4 పీఠాలు స్థాపించారు. ఒరిస్సాలో గోవర్ధన మఠం, గుజరాత్లో ద్వారకలో ద్వారకలా మఠం, అదే కర్ణాటకలో శృంగేరి శారదా మఠం. చూడండి అమ్మా, ఆయన తన శిష్యుల్ని పెడితే శిష్య పరంపరగా ఇప్పటికీ కూడా వాళ్ళు వస్తున్నారు. అందుకే చూడు, విద్యేంద్ర భారతస్వామి వారు అని చెప్పి శృంగేరి శారదా పీఠానికి చాలా చిన్న కుర్రవాడు, అతన్ని పీఠాధిపతి చేశారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చినా సరే, చీఫ్ మినిస్టర్ వచ్చినా సరే అతను దర్శనం కావాలంటే వెయిట్ చేయవలసిందే. అతను ముట్టుకోవడానికి కూడా లేదు ఆయన. అలాగే ఉత్తరాఖండ్లో బద్రీనాథ్లో జ్యోతిర్ మఠం, ఈ 4 మఠాలని కూడా ఆయన స్థాపించి శంకరుడు ఆత్మలింగాన్ని తెచ్చి ఈ 4 మఠాల్లోనూ కూడా స్థాపించారు అని ఒక మాట వినికిడి ఉన్నది. ఆ ఆత్మలింగాలని ఇంతవరకు ఆ మఠాధిపతులు తప్ప మరి ఎవ్వరికి దర్శనము కలగలేదు. నేను మఠాధిపతి, నా తర్వాత ఇంకొకరిని చేస్తాం, ఆయనకి ఇస్తారు తప్ప ఎవ్వరికీ జరగలేదు. అందుకే చివరిగా సశరీరముతో నీ పాదాలలో ఐక్యం చేసుకోతల్లి అని కోరుకున్నాడు. అమ్మవారు తదాస్తు అని దీవించింది. చివరిగా శంకర్లు వయసు అని తెలుసమ్మా, ఆయన పుట్టికి 8 ఏళ్ళే. 8 ఏళ్ళకి చచ్చిపోవాలి కుర్రాడు, 8 ఏళ్ళ వయసు అయింది. కానీ శంకరుల యొక్క అవసరం ఉందని ఇంకొక 8 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు దేవతలు. అక్కడికి 16 ఏళ్ళు బతికాడు ఆయన. ఆయన అవసరం ఇంకా ఈ భూమండలానికి ఉందని సాక్షాత్తు వ్యాసుల వారు 16 సంవత్సరాల వయసు పెంచాడు ఆయన. తిరిగి 32 సంవత్సరాల వయసుకి సాక్షాత్తు జగన్మాత పాదములు శరీరముతో పాటు కలిసిపోయాడు. సర్వం శ్రీ కనకదుర్గ పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం. ఓం శక్తి. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరి కుటుంబాన్ని కూడా జగన్మాత ఎల్లవేళ
ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శక్తి. ఓం శక్తి.